కోడి పందాల నిర్వహణపై నిషేధం విధించిన హైకోర్టు తీర్పును సుప్రీంకోర్టు పక్కన పెట్టింది. కేసును పునర్విచారణ చేయాలని హైకోర్టును ఆదేశించింది. అప్పటి వరకు యథాతథ స్థితి కొనసాగుతుందని స్పష్టం చేసింది. కోడి పందాల నిర్వహణపై అభ్యంతరాలు తెలిపేందుకు హైకోర్టులో వాదనలు వినిపించాలని జంతు సంక్షేమ బోర్డును ఆదేశించింది. ఈ ఏడాది పండుగ సందర్భంగా కోడి పందాలు నిర్వహించరాదని హైకోర్టు తీర్పు ఇచ్చిన నేపథ్యంలో పశ్చిమ గోదావరి జిల్లాకు చెందిన రఘురామకృష్ణరాజు సుప్రీంకోర్టును ఆశ్రయించారు. దీనిని విచారణకు స్వీకరించిన అత్యున్నత న్యాయస్థానం పందాల నిర్వహణపై స్పష్టమైన ఆదేశాలు జారీ చేస్తుంది. The High Court has not given any order that you ban the cockfights. It says problem has been taken care of. That's all. And there are some orders. They said implement those orders. Now, in such a vague position, the police and the people who are responsible for this can then, according to their whatever suits them, they do. And arbitrariness then creeps in. Therefore, I personally feel that there is no specific bar against anything. తీర్పుకి మేము ఎంతో సంతోషంగా ఉన్నాం. సుప్రీంకోర్టుని కోరుకున్నది కూడా హైకోర్టు ఇచ్చిన ఆదేశాల మీద విధించాలనేది మేము అడిగింది. దట్ ఈస్ ఇంటరిమ్ ప్రేయర్. అండ్ ఫైనల్ ప్రేయర్ ఏంటంటే హైకోర్టు ఇచ్చిన ఆర్డర్ని కొట్టివేయాలని. అది జరిగింది. సో దీంతో పాటు సుప్రీంకోర్టు కూలంకషంగా అందరి వాదనలు పరిగణలోకి తీసుకుని మళ్లీ దాన్ని పరిశీలించి తీర్పు ఇవ్వాలని చెప్పడం జరిగింది. ఆహ్వానించదగ్గ పరిణామం. ఇప్పుడు రేపు హైకోర్టులో తప్పనిసరిగా అటు జంతు ప్రేమికుల వాదనలో, ఇటు మాకులాగా సంస్కృతిని పరిరక్షించాలనే వాళ్ళ వాదనలో, పోలీసులు కూడా వాళ్ళ కన్సర్న్స్ అన్నీ కూడా దృష్టిలో పెట్టుకుని ఒక అందరికీ ఆమోదకరమైన సొల్యూషన్ డెఫినెట్ గా ఉంది. అటువంటి సొల్యూషన్ ని హైకోర్టు ఇస్తుందని నా ప్రగాఢ విశ్వాసం.